నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగ బాల్య వివాహాలతో మాతృ మరణాలు శిశు మరణాలు. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో అధికంగా యుక్త వయసులోనే వివాహాలు గర్భవతులు అధికంగా ఉన్నందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు డాక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మండలంలోని పల్లమాల ఉన్నత పాఠశాల నందు బాలికలందరికీ యుక్త వయసు వివాహాలపైన జరిగేటటువంటి అంశాలను అనర్థాలను వారికి అవగాహన కల్పించడమైనది. బాలికలందరూ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత అంటే 21 సంవత్సరంలో నిండిన తర్వాతనే, అదే మగపిల్లలకైతే 25 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సంసారము, ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆనందదాయకమైన కుటుంబం, ఆర్థికంగా స్థిరత్వం కలిగినటువంటి వంశాభివృద్ధి ద్వారా మాతృ మరణాలు శిశు మరణాలు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చు. శారీరకంగా ఎదగక ముందే వివాహం జరిపించినట్లయితే రక్తహీనతతో, గర్భస్రావంతో, వ్యాధి నిరోధక శక్తి లేక అనేక రుగ్మతలకు గురై కాన్పు కష్టమై మాతృ మరణం సంభవించే అవకాశం ఉంది. అలాగే తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టడం వల్ల వారు కూడా అనేక రకాల రుగ్మతలకు గురై శిశు మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకంగా ఎదిగిన తర్వాతనే వివాహం జరిపించాలి. మానసికంగా ఎదగక ముందే వివాహం చేయడం వల్ల కుటుంబంలో కలహతలు ఏర్పడి, భర్తతో మనస్పర్ధలు ఏర్పడి, కుటుంబం విచ్ఛిన్నమై విడాకుల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక వివాహం చేసుకున్నట్లయితే పరిస్థితుల ప్రభావం వలన ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు భర్తకు కుటుంబానికి అండగా ఉండలేక చెడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. తరఫున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సార్ వచ్చారు. అలాగే ఈ మీటింగ్ మన హెచ్ఎం గారు అధ్యక్షులు ఆల్రెడీ వహించేశారు. క్లాస్ కొట్టండి. మన దేశంలో మాతృ మరణాలు శిశు మరణాలు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయి. మాతృ మరణాలు సంభవిస్తున్నాయంటే దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలలో బాల్య వివాహాలు ఒకటి. అంటే అమ్మాయిలందరూ కూడా 18 సంవత్సరాలు, మనము మీకు సేద్యం తెలుసు కదా, ఉన్నాయి కదా అందరికి వ్యవసాయ భూములు విత్తనాలు, శనగపప్పు విత్తనాలు చల్లుతాం. ఆ విత్తనాలను తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని అలాగే చల్లేస్తారా, వాటిలో నుండి మంచి విత్తనాన్ని ఏరి చల్లుతారా? వేరు చేస్తాం కదా, మంచి విత్తనాలన్నీ తనిగా వేస్తాము, సత్తువు చిన్న చిన్నవన్నీ పక్కన పడేస్తాము. ఏ విత్తనాలు వేస్తాము? మనము సేద్యానికి బాగుండే విత్తనాలనే వేస్తాం. ఎందుకు? మంచి విత్తనాలు, బాగా ఆరోగ్యంగా ఉండేవి, పెద్ద విత్తనాలుగా ఉండేవి వేస్తే అవి మంచి చెట్లు వస్తాయి, వాటి నుండి మంచి కాయలు వస్తాయి, వాటిలో నుండి మంచి విత్తనాలు వస్తాయి, వాటి ద్వారా మంచి సంపాదన అనేది ఉంటుందనే ఉద్దేశంతో వేస్తాం. అదే సత్తుపోయిన పప్పులు, చిన్న చిన్న పప్పులు వేసామంటే చెట్లు బాగా వస్తాయా? రావు. సరిగ్గా చెట్లు రాకపోగా అందులో విత్తనాలు, కాయలు సరిగ్గా ఉండవు, విత్తనాలు సరిగ్గా ఉండవు అనమాట. అదేవిధంగా పూర్తి స్థాయిలో మీరు పరిపూర్ణత సాధించుకున్న తర్వాత, అంటే మానసికంగా శారీరకంగా మీరు అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే మీకు మ్యారేజ్ చేస్తే పుట్టే పిల్లలు వాళ్ళ యొక్క వంశం అంతా కూడా ఆరోగ్యంగా, వ్యాధి నిరోధక శక్తి కలిగి మంచి కుటుంబంగా ఉంటుంది. అలా కాకుండా 16 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఈ మధ్య వింటున్నామని అది నిరోధించడానికి ప్రభుత్వము చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అది అభినందించాల్సిన విషయము. స్త్రీలు మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి 21 సంవత్సరాలు అనేది కాల పరిమితి. అప్పుడు అన్ని రకాలుగా ఎదుగుదల అనేది ఉంటుంది ఒక అమ్మాయిలో. అప్పుడు వివాహం అనేది చేస్తే చక్కటి కుటుంబ జీవితం కానీ, పిల్లలు జననం కానీ బాగుంటుందనేది ఒక
దాకా వచ్చారు గవర్నమెంట్. అందుకని ఇంతకుముందు ఎప్పుడు నిన్న వివాహ వయసు అమ్మాయికి 18